హలో గాయ్స్, మళ్ళీ ఇవాళ ఆకాశదీపం వెలిగించడానికి వెళ్ళానన్నమాట. ఏమైందంటే నేను ఇంకా ఆపేద్దాము, నార్మల్గా శివాలయంకి వెళ్ళి మొక్కుకొని వచ్చేద్దాము అనేసి అనుకున్నాను. బట్ ఏమైంది అంటే ఇంటి పక్కన అమ్మమ్మ వచ్చి తీసుకొని వెళ్ళిందనమాట. ఇవాళ వెలిగించవా అని చెప్పి నన్ను పిలిచి తీసుకొని వెళ్ళింది. నిజంగా ఆంజనేయ స్వామి నన్ను పిలిపించుకున్నట్టు అనిపించేసింది గాయస్. ఒక్క నిమిషం నాకు. సో వెళ్ళి ఆకాశదీపం వెలిగించానమాట. ఇవాళ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 365 ఒత్తులు వెలిగించాను. అండ్ ఈవినింగ్ ఆకాశదీపం వెలిగించడానికి పోయానమాట. అండ్ అసలు నేను ఇవాళ అనుకోలేదు ఇవాళ వెలిగించొద్దు, ఇక స్టాప్ చేసేసి నార్మల్గా శివాలయంకి వెళ్ళి మొక్కేసుకుందాం అనుకున్నా. బట్ ఇక చేయించుకున్నాడు ఇక దేవుడు అలా నాతో. సో ఇక శివాలయంకి వచ్చేసామన్నమాట. సో శివుణ్ణి చూడండి ఎంత చక్కగా అలంకరించారో, అసలు అట్లా చూస్తూ ఉండాలనిపించింది. నేనైతే అక్కడ ఉన్నంతసేపు ఓం నమ శివాయ అని ఎంతసేపు స్మరించుకున్నా ఇంకా నాకు తృప్తి తీరలేదన్నమాట. అట్లనే చూసుకుంటున్నా అనమాట. ఇక చూడండి మొత్తం పూజ అయిపోయాక శివుణ్ణి పల్లకిలో పెట్టి అటు నుంచి ఇటు 3 times, ఇటు నుంచి అటు 3 times ఇలా ఏదో చేస్తారు, నాకు దాని పేరు తెలీదు. ఇది మా ఊర్లో జరిగిన కార్తీక పౌర్ణమి ఫ్రెండ్స్. మీ ఊర్లో ఎలా జరిగిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మా ఊర్లో అయితే ఇలా జరిగింది. ఇక నాకు చిన్న బాబు ఉన్నాడు కాబట్టి కొంచెం దూరం నుంచున్న, జనాలు మీదకి వస్తూ ఉంటే భయం వేసి దూరం నుంచొని మంచిగా ఇక అదంతా చూసామన్నమాట. అండ్ అక్కడ పైన ఏదైతే కాల్చారో ఆ కాల్చింది మన చేతిలో పట్టుకొని మనం అది బొట్టు పెట్టుకుంటే మనకి మంచి జరుగుతుంది అనేసి అన్నారు. సో అందరం తెచ్చుకొని బొట్లు పెట్టుకున్నాము. ఈ సిస్టమ్ మీ దగ్గర ఉందా లేదా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఆడవాళ్ళు మగవాళ్ళు ఆ తొక్కిసలాటలో ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. అందుకే చాలా దూరంగా నుంచొని వీడియో తీసామన్నమాట. సో చూడండి, ఇది మా ఊర్లో జరిగిందనమాట. సో నేను ఇదే ఫస్ట్ టైం నా లైఫ్లో ఇలాంటి ఒకటి ఇది ఉంటుందా అని చూడడం. ఎందుకంటే మాకు ఇవన్నీ తెలీదు అసలు. మా ఫాదర్ మమ్మల్ని ఎటు బయటకు తీసుకెళ్ళి ఇలాంటివి ఎప్పుడు చూపించలేదు. నేను మ్యారేజ్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఈ సిస్టమ్స్ అన్నీ చూస్తున్నా అండ్ ఫాలో అవుతున్నా.